కొత్తవారు వచ్చారు. నెగా విభాగాధిపతిగా కుమార్ విశ్వజిత్తు, విజయవాడ సిపిగా పిహెచ్డి రామకృష్ణ నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం వ్యవహరించే అధికారులుగా వీరికి గుర్తింపు ఉందట. విజయవాడ సిపి, అదేవిధంగా నిఘా విభాగం ఇంటెలిజెన్సీ చీఫ్ ఇద్దరిని మొన్న ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆ స్థానంలో కొత్త వాళ్ళు వచ్చారట. ఇంటెలిజెన్సీ చీఫ్గా కుమార్ విశ్వజిత్ అట, విజయవాడ సిపిగా పిహెచ్డి రామకృష్ణ వీళ్ళిద్దరు వచ్చారు. ఈనాడు పేపర్ ఒక వార్త బ్యానర్ ఐటంగా రాసింది. దీంట్లో నిబంధనల ప్రకారం వ్యవహరించే అధికారులుగా వీరికి గుర్తింపు ఉందని రాశారు. మీరు ఇది మే 13 వరకు ఉంచుతారా? గ్యారంటీ ఉందా? ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రిక మళ్ళీ తెల్లారి మొదలు పెడతారా? వైకాపా విధేయులు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టున్నారని మళ్ళీ మొదలు పెడతారు. చూడండి, భజన స్టార్ట్ చేస్తారు ఎమ్మటే. ఇవాళనే ఇచ్చారు నిబంధనలకి, రూల్స్కి పాటిస్తూ అంటే స్ట్రిక్ట్ ఆఫీసర్లు అన్నట్టు రాశారు పొగుడుతూ. మళ్ళీ రేపు ఇది రేపుడు కాదు, మే 13 వరకు నిలబడితే జన్మ ధన్యమే ఈనాడుకి. నిలబడదు చూడండి. రేపు ఎల్లుండో అవటైలుండో ఇంకో రోజు 3-4 రోజులకైనా వీళ్ళపైన విషం కక్కుతారు. వీళ్ళపైన ఏదో ఒక నిందేసే కార్యక్రమం చేస్తారు.